ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకుమాన మండలం వల్లూరు గ్రామానికి చెందినవాడు. ఇతను దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. పొలిటికల్ ఎడ్యుకేషన్ వివరాలు చూస్తుంటాడు. ఇతను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నరసరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. 1919లో దుర్గిదళంలో పనిచేశాడు. అట్లానే ఇంకా రకరకాలుగా డిఫరెంట్ ప్లేస్లో పనిచేసిండు. కానీ 2002లో అతన్ని విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ 2004లో బయటకు వచ్చి మళ్ళీ ఆ టైంలో 2004లో జరిగినటువంటి చర్చల కార్యక్రమంలో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎంఎల్ పీడబ్ల్యూకి మధ్య జరిగినటువంటి చర్చలలో అతను ఆ చర్చలకు ఉన్నటువంటి మెయిన్ సభ్యులకు సహకరించాడు. తర్వాత మళ్ళీ యూజీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎడ్యుకేషన్ టీంలో పనిచేసిండు. స్కోప్ సబ్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్, సబ్ కమిటీ అండ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటారు. దాంట్లో పనిచేసిండు. తర్వాత 2008లో స్టేట్ కమిటీ అయిన తర్వాత మెంబర్ అయిన తర్వాత బీహార్ జార్ఖండ్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు 2010లో బొకారోలో అరెస్ట్ అయినాడు. 2014లో మళ్ళీ విడుదలైన తర్వాత అఖిరాజ్ హరగోపాల్ ఇలియా సాకేత్తో కలిసి తర్వాత మళ్ళీ ఆయన చెప్పినందువలన మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ పార్టీలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. 2025లో ఇతన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరే కొన్ని కారణాలు చూపించినాము. అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయట తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నా యొక్క అభినందనలు. ఈ విధంగా 2025-26లో లాస్ట్ 2 ఇయర్స్లో, ఇంకా 2 ఇయర్స్ కూడా కాలేదు, 4 సీసీఎంలు బయటకు వచ్చినారు. 16 మంది ఎస్సీఎంలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది. అట్లా ఏసీఎంలు ఏసీఎస్లు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం తొందరగా బయటకు రమ్మని చెప్పి. ఇందులో మళ్ళొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మళ్ళొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. యూజీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో, ప్రధాన జనవాహినిలో కలవాలని చెప్పి మళ్ళొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్లో, లీగల్ మీన్స్లో పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. यस मैम, हिंदी है, ओके ठीक है. टाइम చెప్తా. అవి ఒక్కసారి తెలుగులో ఇంకొక నిమిషం మాట్లాడిన తర్వాత చెప్తాను. మన దగ్గర ఇంకా అండర్ గ్రౌండ్లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు
ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి. మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంగ్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు, కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది, మాడ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. आज हिंदी में दो लफ्ज़ बोलेंगे, उसके बाद में ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం సీసీలో మిగిలిన వాళ్ళు ముగ్గురు, గణపతి, టెక్ విశ్వనాథ్ అంటే పుష్నూర్ నరహరి అండ్ మిస్టర్ బెస్రా ఎలియాస్ సాగర్. అయితే నరహరి ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ కాలేదని చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి, ఆ ఇద్దరిట్లో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన జార్ఖండ్ ఆయన. నరహరికి ఆ స్థాయి ఉందో లేదో ఇంకొక తెలియదు, కానీ మన లిస్టులో మాత్రం ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. आज सीपीआई माओवाइस्ट प्रतिबंधित संगठन जो है, उसके 4 वरिष्ठ नेता अज्ञात छोड़ के, भूमिगत गतिविधियों को छोड़ के बाहर आ गए हैं. सरकार के सामने आके लीगल और कॉन्स्टिट्यूशनल मीन्स काम करने के लिए बाहर आ गए हैं. इसमें टिप्परी तिरुपति एलियास देव जी एलियास कुम्मो दादा एक पोलिट ब्यूरो मेंबर हैं, पोलिट ब्यूरो के सदस्य हैं. और मल्ला राजरेड्डी संग्राम, ये भी सेंट्रल कमेटी के सदस्य हैं. बड़े चक्का राव एलियास दामोदर, ये स्टेट कमेटी मेंबर. एलियास गंगन्ना, बाहर आ गए हैं और उनको हम लोग वेलकम करते हैं. और इसमें 3 जो हैं तेलंगाना के हैं और एक आंध्र प्रदेश के नेटिव वाले हैं. अभी जो अज्ञात में है, भूमिगत हैं, उन लोगों को भी हम लोग अपील करते हैं कि जल्द से जल्द बाहर आ जाएं. तेलंगाना के 11 लोग बाकी हैं अभी भूमिगत, और वो लोगों की हम जो हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी साहब जो अपील करे हैं, उसको दोहराते हैं कि आप जल्द से जल्द बाहर आ जाएं और लीगल मीन्स पे, कॉन्स्टिट्यूशनल मीन्स पे बाहर आके काम करें. थैंक यू. లెఫ్ట్ ఓవర్ మీకు 11 మంది మీకు చెప్పిన చదివినాం కదా పేర్లు, 0. మనకు లాస్ట్ మీరు అడిగారు ఇంకా లాస్ట్ రిక్రూట్మెంట్ ఏమో, లాస్ట్ టైం రిక్రూట్మెంట్ 2019లో అయింది. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. మధ్యలో ఆ తర్వాత 2-3 అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి తిరిగి వచ్చిన, చాలా రోజులు ఉండకుండా తిరిగి వచ్చినారు. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 2019లో అయిన ఒక వ్యక్తి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి.
సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవిజీ కూడా కార్యదర్శి కాలే ఇంకా, ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవిజీని కూడా కార్యదర్శి చెప్పలేము. కానీ మన ముందు ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన ఆచూకుంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. ఎవరు మాట్లాడుతున్నారండి సార్? యా, ఎస్ సార్. గణపతి గారు లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని వార్తలు స్పెక్యులేషన్ వచ్చాయి, నిజమేనా సార్? స్పెక్యులేషన్ మీరే అంటున్నారు కదా, ఎట్లా చెప్తాం మనం? మీకు ఏమైనా సోర్స్ తెలిసిన సార్? యా, వస్తే మంచిదే, వెల్కమ్ యూ. యా, అట్లా చెట్లు వాడిపోయి చాలాసార్లు అయింది, ఆకులు రాలిపోయి చాలా వచ్చినాయి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చినా కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మరి చెట్టు. సార్ భవిష్యత్తు లేదంటే సార్, ఇక భవిష్యత్తు లేదంటేనా? ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ 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 ఇక్కడ సార్ సార్ రాహుల్. యా సార్, మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర క్వాలిఫై చేస్తారండి, దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు, ఇక అంతకంటే ఏం చెప్తాం మనం? అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది మరణించడం జరిగింది ఎదురు కాల్పులలో, కాబట్టి అంత ధైర్యంగా అనగలుగుతున్నాను నేను. यस जी, ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही है, इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है, पूरे सरेंडर की बारे में ही बात कर रहे हैं हम लोग. यस, अब 11 लोगों में जहां तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है. और मुप्पिड़ सांबैया जो है वो एक्टिव है, और साथ में और एक ఒక్క నిమిషం ఆయన ఒక్కని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు. మిగతా అంతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారు ఒక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ సార్. ఇట్ సార్ 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 ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది. సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా? ఎట్లా సార్ నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి? లేదా ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది, అదేం క్లోజ్ కాదు. దాని డ్యూటీ దాని చాలా పనులు చేసేటివి. సార్ ఇక్కడ మన తెలంగాణ ప్రవీణ్ సార్. సార్ ఇక్కడ పైన సార్, ఇక్కడ సార్ రైటా? నాకు సార్ ప్రీవియస్లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రను తర్వాత జాడి పుష్ప ఇద్దరు తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. సార్ క్లారిఫై సార్, అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే యా जी, no, we the circumstances that exist in Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can still breed left-wing insurgency or extremism. How is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but I think we have to big developmental aspect. I mean, we attended the as well as the union government are very serious about taking up the area for developmental activities.
ఏంటండి? మాకు డెడ్ లైన్తో పని సంబంధం లేదు. ఈవెన్ డెడ్ లైన్ లేకుండా ఇదే పరిస్థితి వచ్చేది. సార్ అది సార్ తర్వాత ఇప్పుడు వాక్తులు ఒక 2 ముక్కలు మాట్లాడి సార్. చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. సార్ సార్ V6 నుంచి ధనరాజ్ సార్ 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు ఎవరు దేవ్జీ మాట్లాడతారు? తిప్పరి తిరుపతి. ఎస్, మాట్లాడండి. దగ్గర పెట్టుకోండి కొంచెం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి